హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సోయా దోశలు ప్రాసెస్. సోయా దోశల కోసము ఒక గ్లాసు సోయాని తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ 2 ఈక్వల్గా తీసుకోవాలి. వాటర్ వేసి శుభ్రంగా 3 నుంచి 4 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టాలి. ఓవర్ నైట్ మొత్తం నానాలి. శుభ్రంగా వాష్ చేసేసుకున్నాము. 1/2 టీ స్పూన్ మెంతులు వేసి మూత పెట్టుకొని ఓవర్ నైట్ నాననిస్తూ మరుసటి రోజు ఉదయాన్నే సోయా కూడా పర్ఫెక్ట్లీగా నానినవి. ఇక్కడ 3 గుప్పెట్లు బరుగులు తీసుకున్నాను. మణ్మరాలు కూడా అంటారు. ఒకసారి శుభ్రంగా వాష్ చేసినాక సోయా రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మనకు దోశలు కలర్ఫుల్గా వస్తాయి బరుగుల్ని వేస్తే. జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకున్నాము. మొత్తం పిండిని ఇదే ప్రాసెస్లో గ్రైండ్ చేసుకోవాలి. పిండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. 1 గంట వరకు మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. 1 గంట తర్వాత దోశలు వేసుకుంటే పర్ఫెక్ట్లీగా బాగుంటుంది. మనకు పిండి కూడా కొంచెం పొంగుతుంది. లేదు ఎమ్మటే వేసుకోవాలన్నా కూడా గ్రైండ్ చేసిన ఎమ్మటి కూడా వేసుకోవచ్చు. కానీ 1 గంట నానితే పిండి చాలా పర్ఫెక్ట్లీగా దోశలు వస్తాయి. మూత పెట్టి 1 గంట నాననిస్తాం. అంతవరకు చట్నీ ప్రాసెస్. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రెడ్ మిర్చి, టమాటో 4 టమాటో, ఒక 10 దాకా రెడ్ మిర్చిని వేసుకున్నాను. 3 to 4 గార్లిక్ వేసినాక టమాటాలు కొంచెం మెత్తగా మగ్గాలి. మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం ఆయిల్లోనే. టమాటాలు కొంచెం మగ్గినాక ఆనియన్ 1 కట్ చేసి వేసుకున్నాను. చింతపండు మరి కొంచెంగా వేసుకున్నాను, ఎక్కువ వేసుకోకూడదు. ఒక 2 నిమిషాలు వేగనిచ్చి స్టవ్ని ఆపేసుకుందాం. పూర్తిగా చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లగా అయినాక జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పీనట్ లైట్గా డ్రై ఫ్రై చేసి ఒక 3 స్పూన్ వరకు వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసాము.
చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. చట్నీ బౌల్లోకి తీసుకున్నాక తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద 2 స్పూన్ ఆయిల్, ఆవాలు 1/2 టీ స్పూన్, రెడ్ మిర్చి 2 కట్ చేసి వేసుకున్నాను, కరివేపాకు, 3 గార్లిక్ రెబ్బలు సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. తాలింపు వేగినాక చట్నీలోకి వేసేసుకోవాలి. తాలింపుని చట్నీలోకి వేసేసుకొని కొంచెం లైట్గా కలపాలి. పిండి కూడా 1 గంట వరకు పర్ఫెక్ట్గా నానినది. దోశలు వేసుకుందాం. మనకు పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి పిండిని కలుపుకుందాం. స్పూన్ సాల్ట్, చిన్న 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసి సాల్ట్ వేసాం కాబట్టి 1 నిమిషం పాటు బాగా కలపాలి. పిండి ఎక్కువ పతలాగా ఉండకూడదు, ఎక్కువ చిక్కగా ఉండకూడదు. స్టవ్ మీద పెనం పెట్టుకొని దోశల్ని వేసుకుందాం. మీరు కావాలంటే ఇంకా పతలాగా కావాలంటే వేసుకోవచ్చు. నేను మరీ పతలాగా కాదు, మరీ మందం కాదు, మీడియంగా వేస్తున్నాను. ఆయిల్, వేసినాక 1 నిమిషం కాలినాక మూత పెట్టి కాల్చుకుందాం. మనము ఒక పక్కే అయినా కాల్చుకోవచ్చు, మూత పెడుతున్నాం కాబట్టి. ఒక నిమిషం తర్వాత మూత తీసేసి మనం కావాలంటే ఇంకొక తిప్పి దోశని కాల్చుకోవచ్చు, లేదనుకుంటే అట్లనే తీసేయవచ్చు. నేను దోశని తిప్పి కొంచెం ఎక్కువ కాల్చకుండా లైట్గా కాల్చుకుంటున్నాను. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకొక దోశని వేసుకుందాం. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. మనకు ఇంకా పతలాగా రోస్ట్ కావాలంటే పతలాగా వేసుకోవచ్చు. మూత పెట్టి 1 నిమిషం తర్వాత తీసేసుకోవాలి. మనము బరుగులు వేసుకున్నాం కాబట్టి కలరు దోశలు చాలా బాగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ప్లేట్లోకి తీసుకుందాం. దోశలు రెడీ అయినాయి. చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, మనకు సోయా దోశలు కాబట్టి హెల్తీ కూడా. చట్నీ కూడా రెడీ అయినది. దోశతో పాటు చట్నీ కూడా రెడీ. సోయా దోశలు పర్ఫెక్ట్లీ రెడీ అయినాయి. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా హెల్తీ కూడా. సోయా దోశలు చట్నీతో పాటు రెడీ.